గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరి గ్రూప్ 2 ఆన్లైన్ ఎకానమీ క్లాసుల్లో భాగంగా మనం ఇదివరకే 2 వీడియోలు చేస్తున్నాం. ఇది 3వ వీడియో. మరి మీ అందరికీ ఒక శుభవార్త. మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా త్వరలో రాబోనున్నాయి. నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను, మే 31 నాటికి వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఏదైతే నోటిఫికేషన్ ఖాళీ వివరాలు ఉన్నాయో అవి అందనట్లయితే కొంచెంగా మరి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వలన 1 నెల వరకు లేట్ అయ్యే అవకాశం ఉన్నదని దానికి చాలామంది కామెంట్ చేశారు. కానీ ఎనీవే మరి ఇప్పుడున్న పరిస్థితులు మీరు గమనించే ఉంటారు. CCLA నుంచి ఎన్ని ఖాళీలు వచ్చాయో ఆ వివరాలు కూడా ఒక వీడియోలో మనం అందించాం. మరి కంప్లీట్గా మిగిలిన వివరాలన్నీ కూడా అందిస్తాను. గ్రూప్ 4 కూడా డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉండడం వలన ఖచ్చితంగా అటువంటి పోస్టులన్నింటినీ కలిపి కామన్గా గ్రూప్ 2 నాన్-ఎగ్జిక్యూటివ్ టైప్లో ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నది. అది చేస్తారని మీకు చెప్పట్లేదు, ఓకేనండి. ఈ విషయాన్ని నేను 1 మంత్ బ్యాక్ కూడా చెప్పాను. సరే, ఎనీవే చాలా పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది గ్రూప్ 2. ఇంకో విషయం, ఈరోజు వచ్చే నోటిఫికేషన్లు అన్నీ కూడా APPSCకి సంబంధించినవి, అవి గుర్తుంచుకోండి. మరి ఉపాధ్యాయ ఉద్యోగాలు DSCకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎటువంటి చలనం లేదు. నేను దానికోసం కూడా ఇంతకుముందు మీకు చర్చించాను కూడా. ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మనకి చెప్పింది ఏంటంటే టెట్ కండక్ట్ చేసిన తర్వాత మినీ DSC బ్యాక్లాగ్లో DSCని కండక్ట్ చేస్తాము. 100 మందికి పెట్టినా 1000 మందికి పెట్టినా ప్రాసెస్ ఒకటే. క్యాలెండర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్స్ తీసుకోవాలి, ఎగ్జామ్ పెట్టాలి, రిజల్ట్ అవ్వాలి, వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలి. మరి ఈ విధంగా DSC విషయానికి వచ్చేసరికి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంత లేట్ అవుతుందో. టెట్ కంప్లీట్ చేయాలి, మరి DSCకి వచ్చేసరికి మినీ DSCని కంప్లీట్ చేయాలి. మరి ఇప్పుడు విద్యా క్యాలెండర్ అనేది ఆటోమేటిక్గా విద్యా వార్షిక సంవత్సరం ప్రారంభమైపోయింది. సో ఈ వార్షిక సంవత్సరానికి ఉపాధ్యాయులను అందించాల్సిన అవసరం కూడా లేదు. సో అందువలన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే మేబీ అదంతా కూడా డిసెంబర్ తర్వాత జరిగే ప్రాసెస్లో అనిపిస్తుంది మాత్రమే, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి నేను చెప్పడం లేదు. మరి పోలీస్ విషయానికి వస్తే కానిస్టేబుల్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానిస్టేబుల్స్ ఓకేనండి. DSC వరకు అయితే ప్రెజెంట్ లేదు. పోలీస్ రిక్రూట్మెంట్కి వచ్చేసరికి కానిస్టేబుల్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. మరి APPSCకి మాత్రం మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, అన్ని నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ కూడా APPSC ద్వారా వస్తున్నాయి. సో APPSC ఎగ్జామ్కి చదివే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎఫర్ట్ పెట్టండి. మరి అదేవిధంగా మరి APPSCకి చదవాలనుకుని అప్పటికి ఎగ్జామ్ ఏదైనా సరే జనవరి ఫిబ్రవరికి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా సరే ప్రారంభించాలనుకున్నా ఇంకా కొత్తగా APPSC ఏదైనా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇటువంటి నోటిఫికేషన్ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన పర్సనల్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వారు ముందుగానే సంసిద్ధులు కండి. వాటి కోసం మీకు నేను వీక్లో ఒక 3 వీడియోస్ అయినా చేసి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఈ సమాచారం మొత్తాన్ని అందిస్తాను. ఎనీవే, జాతీయ ఆదాయం అనే లెసన్లో మనం జాతీయ ఆదాయం అంటే ఏంటో చూసాం, జాతీయ ఆదాయ నిర్వచనాలు చూసాం, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలను చూసాం. మరి ఈ జాతీయ ఆదాయం అనేది ఎప్పటిది కాదు. జాతీయ ఆదాయం అంటే మన దేశం ఏర్పడి నుంచి కూడా మన దేశానికి ఎంత ఆదాయం వస్తుందో తెలిపేది. నాటి మౌర్యుల కాలంలో కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కూడా అప్పుడు భారతదేశ సంపద ఎంత ఉండేదో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా ఎంత ఉందో చెప్పడం జరిగింది. మొఘలాయుల కాలంలో కూడా భారతదేశంకి ఎంత సంపద ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే క్రమమైన లెక్కింపు విధానాలు అనేవి బ్రిటిష్ వారి కాలం నుంచి మనకి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఏదైతే మనం జాతీయ ఆదాయం చెప్పుకుంటున్నామో బ్రిటిష్ కాలం నుంచి మనకి ఈ జాతీయ ఆదాయ అంచనాలు ఒక క్రమ పద్ధతిలో రావడం జరిగింది. అందుకే ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రిటిష్ వారి కాలం నుండి ప్రస్తుతం వరకు జాతీయ ఆదాయం అంచనాలు ఏమిటి, ఇది ఇందులో సబ్ టాపిక్. ఓకే సార్. మరి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని బ్రిటిష్ వారి కాలం నుండి మొట్టమొదటిసారిగా అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. మరి మీ అందరూ కూడా భారతదేశ చరిత్రలో ఈ పేరు వినే ఉంటారు, దాదాబాయి నౌరోజీ. ఇతను ఒక మితవాది అంటే మరేం లేదండి, మనం అనాగరికులం, బ్రిటిష్ వారి నాగరికులు కనుక అనాగరికమైన పరిపాలన మనం చూసాం. మొఘలాయుల కాలంలోనూ స్థానిక సంస్థలు, ఈ హైదరాబాద్ నిజాం పరిపాలన కానివ్వండి, ఎంతోమంది ఈ అనాగరికమైన రాచరిక విధానాల కంటే బ్రిటిష్ వారి విధానాలే బాగున్నాయి. వారు నాగరికులు, వారు ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేస్తుంటారు. కానీ మనకు కావలసిన హక్కులు ఏవైతే ఉన్నాయో, మనకు కావలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని PPP ద్వారా ప్రార్థన, విజ్ఞప్తన, నిరసన ద్వారా తెలుసుకునే విధంగా పోరాట పటిమని కనపరిచిన వారే ఈ మితవాదు. అందులో ఒక ప్రముఖ వ్యక్తి ఈ దాదాబాయి నౌరోజీ. మరి ఇతను బ్రిటిష్ వారి పరిపాలనని సమర్థించినప్పటికీ బ్రిటిష్ వారు
మన దేశ సంపదను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారని సంపద దోపిడీ సిద్ధాంతము, డ్రైన్ సిద్ధాంతాన్ని కూడా ఇతను తీసుకొని రావడం జరిగింది. మరి ఈ దాదాబాయి నౌరోజీ అనే వ్యక్తి ఈ జాతీయ ఆదాయ అంచనాలు కూడా పరిశీలిస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఖచ్చితంగా బేస్ ఇయర్ ఆధార సంవత్సరాన్ని తీసుకోవాలి. మరి ఈ ఆధార సంవత్సరం కోసం నెక్స్ట్ టాపిక్ ఆధార సంవత్సరం ఏంటంటో చూద్దాం. ఆధార సంవత్సరం గుర్తుంచుకోండి, దాదాబాయి నౌరోజీ ఏ ఆధార సంవత్సరం ఆధారంగా జాతీయ ఆదాయ లెక్కింపులు చేశారంటే 1767-68 అనే ఆధార సంవత్సరం ఆధారంగా జాతీయ ఆదాయ లెక్కింపులు జరగడం జరిగింది. మరి వీటన్నింటినీ కూడా ఇతను 1876వ సంవత్సరంలో ఒక గ్రంథం రచించారు. ఆ గ్రంథంలో పొందుపరిచారు, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఇతను ఈ యొక్క జాతీయ ఆదాయ అంచనాల్ని, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, అన్ని సమస్యలను కూడా ఇతను చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మరి ఆ రోజు ఈ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో జైల్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ అని పెట్టి ఆ ఇండెక్స్లో ఇవన్నీ పొందుపరిచారు. మరి అతని ద్వారా మనం పరిశీలిస్తే ఆ సమయానికి దాదాబాయి నౌరోజీ యొక్క లెక్కింపు ప్రకారం జాతీయ ఆదాయం ఏమో 340 కోట్లుగా ఇతను చెప్పడం జరిగింది. జాతీయ ఆదాయం 1867-68 జాతీయ ఆదాయ అంచనాల ప్రకారం మరి జాతీయ ఆదాయం అనేది 340 కోట్లుగాను, మరి నాటికి మన యొక్క తలసరి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తలసరి ఆదాయం లెక్కించాలంటే ఖచ్చితంగా జనాభా ఉండాలి. నాటి జనాభా 17 కోట్లు. మరి జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే 17 రెళ్ళ ఒకే 20 రూపాయలుగా ఇతను చెప్పడం జరిగింది. ఓకే సార్. జాతీయ ఆదాయం ఏమో 340 కోట్లు, తలసరి ఆదాయం ఏమో 20 రూపాయలు. ఎందుకంటే నాటి జనాభా 17 కోట్లు. జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, ఎనీవే ఈ విధంగా దాదాబాయి నౌరోజీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అంటే దాదాబాయి నౌరోజీ. మరి ఇతని కోసం మనం పరిశీలిస్తే చాలా ఇంపార్టెంట్ సార్. ఐఎన్సీ కాంగ్రెస్ 1885లో ఏర్పడిన తర్వాత రెండవ ఐఎన్సీ 1886 కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్ష వహించారు. 3 సార్లు ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్ష వహించారు. 1886, 1893, అదేవిధంగా 1906. ఈ 1906 కాంగ్రెస్ సమావేశంలో ఇతని యొక్క స్వరాజ్య తీర్మానం, అంటే భారతదేశానికి స్వరాజ్యం అవసరం, అక్కడే మనకు మితవాదుల నుంచి అతివాదులకు ఎంటర్ అవుతున్నారు. సో ఈ స్వరాజ్య తీర్మానం అనేది ఏ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశంలో ప్రవేశపెట్టబడింది, చాలా ఇంపార్టెంట్. 1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశం, దాదాబాయి నౌరోజీ. మరి అదేవిధంగా బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు కూడా దాదాబాయి నౌరోజీనే. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే బ్రిటిష్ పార్లమెంట్లో మనకు లోక్సభ, రాజ్యసభ లాగే వారికి హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటాయి. లార్డ్స్ అంటే కేవలం ఎలిజబెత్ రాణి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి చెందిందే రాజకుటుంబం. మరి కామన్స్ అంటే సాధారణమైన వ్యక్తులు అనమాట. ఆ హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు కూడా దాదాబాయి నౌరోజీ సార్. ఎనీవే భారతదేశంలో తొలిసారిగా బ్రిటిష్ కాలంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. పేదరికాన్ని లెక్కించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఏ గ్రంథంలో? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో సంపద దోపిడీ ఎలా జరుగుతుందో డ్రైన్ సిద్ధాంతము, సంపద దోపిడీ సిద్ధాంతం కోసం కూడా చెప్పిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఓకే సార్. మరి బ్రిటిష్ కాలం నుంచి ప్రస్తుతం వరకు జాతీయ ఆదాయ అంచనాల్లో రిమైనింగ్గా మనం పరిశీలిస్తే విలియం డిగ్బీ అనే వ్యక్తి ఉన్నారు సార్. విలియం డిగ్బీ ఇంపార్టెంట్. ఇతను కూడా ఇతనేమో 1890-91 ఆధార సంవత్సరం, బేస్ ఇయర్ 1890-91 ఆధార సంవత్సరం ఆధారంగా 1890-91 ఆధార సంవత్సరం ఆధారంగా ఈ విలియం డిగ్బీ జాతీయ ఆదాయ అంచనా వేశారు. ఇతని ప్రకారం మనకి జాతీయ ఆదాయం ఏమో 428 కోట్లుగాను, మరి నాటి తలసరి ఆదాయం ఏమో 19 రూపాయలుగాను ఇతను చెప్పడం జరిగింది. అయితే ఈ డేటా అంతా మనకు అవసరం లేదు, చెప్తాను ఏ డేటా అవసరమో కూడా మీకు లాస్ట్లో. సో జనరల్గా గుర్తుంచుకోండి, విలియం డిగ్బీ ఏ ఆధార సంవత్సరం ఆధారంగా అంటే 1890-91 ఆధార సంవత్సరం ఆధారంగా జాతీయ ఆదాయ అంచనా వేయడం జరిగింది. ఇతని ప్రకారం జాతీయ ఆదాయం ఏమో 428 కోట్లు, తలసరి ఆదాయం ఏమో 19 రూపాయలుగా ఉన్నది. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ సిర్రాస్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ సిర్రాస్. మరి ఇతని కోసం అడిగే బిట్ ఎటువంటిదంటే చూడండి సార్, స్వాతంత్రం అనంతరం మనకి ప్రస్తుతం సిఎస్ఓనే జాతీయ ఆదాయ అంచనాన్ని వేస్తాం. సో సిఎస్ఓ
స్వాతంత్రానికి ముందు భారతదేశంలో అత్యధిక సార్లు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే సిర్రాస్. అత్యధిక సార్లు, మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో కూడా అడిగాడు, అత్యధిక సార్లు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే సిర్రాస్. 1911లో, 1921లో, 1931లో ఇలా 3 సార్లు కూడా సిర్రాస్ భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. అందుకే ఇక్కడ అడిగే బిట్ ఏంటంటే, భారతదేశంలో అత్యధిక సార్లు స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే సిర్రాస్. ఓకే సార్, మోస్ట్ ఇంపార్టెంట్. మరి అదేవిధంగా మనకి చూస్తే కేటీ సా అండ్ కంబట్ట. కేటీ సా అండ్ కంబట్ట సార్ ఇంపార్టెంట్. కేటీ సా అండ్ కంబట్ట, కేటీ సా అండ్ కంబట్ట మనం పరిశీలిస్తే మనకి ఈ కేటీ సా అండ్ కంబట్ట వీరు కూడా ఆధార సంవత్సరాన్ని 1931-32 అనే ఆధార సంవత్సరం తీసుకొని రావడం జరిగింది. 1931-32 ఆధార సంవత్సరం ఆధారంగా కేటీ సా కంబట్ట జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారండి. మరి వీళ్ళు ఈ జాతీయ ఆదాయాన్ని ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా, ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ ఇన్కమ్, ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో కేటీ సా అండ్ కంబట్ట అనేవారు ఏ ఆధార సంవత్సరం ఆధారంగా అంటే 1931-32 ఏ గ్రంథంలోనంటే ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఇన్ ఇన్కమ్, ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో వీళ్ళిద్దరూ కూడా ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది, ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఇన్ ఇండియా. మరి దీనిలో భాగంగా కేటీ సా అండ్ కంబట్టాలు మనం చూస్తే జాతీయ ఆదాయం ఏమో మనకు పరిశీలించినట్టయితే 2364 కోట్లు గాను, తలసరి ఆదాయం వచ్చేసరికి 74 రూపాయలు గాను అంచనా వేయడం జరిగింది. చూడండి సార్, కేటీ సా కంబట్ట ఆధార సంవత్సరం ఏంటంటే 1931-32 ఏ గ్రంథంలో పొందుపరిచారంటే ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో పొందుపరిచారు. వీరి ప్రకారం జాతీయ ఆదాయం 2364 కోట్లు, తలసరి ఆదాయం 74 రూపాయలుగా చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం సార్, ఈ లెసన్ వరకు చెప్పేటప్పటికి ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలనుకుంటారు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, 150 మార్కుల ఎకానమీలో సర్వేలు బడ్జెట్లు కలిపి ఎంతో డేటా ఉంటుంది. సో అప్పుడు అవన్నీ చదివేసరికి ఇవన్నీ మర్చిపోతారు. సో అవగాహన వరకు ఉంచుకోండి. ఏ డేటాని మీరు గుర్తుంచుకోవాలో డేటాకు ఒక PDF కూడా ఇస్తాను, ఓకేనండి. మనం సాధారణంగా మొదటగా ప్రిపరేషన్స్ ప్రారంభించేటప్పుడు ప్రతి పాయింట్ బైహార్ట్ చేస్తుంటాం, కానీ ఎకానమీ అంటే అందరూ డేటా అనుకుంటారు. డేటా కాదండి. డేటా అంటే ఏంటంటే బడ్జెట్, సర్వేల ఆధారంగా ఏపీ ఎకానమీలో ఎక్కువగా చదవాలి. ఇండియాలో కూడా డేటా ఓరియంటెడ్లో ఏది చదవాలో తెలిసిన కూడా ఎకానమీ స్కోర్ ఎక్కువ చేయగలరు. అసలు ఎకానమీ చదివే విధానం బాగా తెలియాలండి. చదివే విధానం, ఏది చదవాలి, ఎంత పరిధిలో చదవాలి. సాధారణంగా ప్రిపరేషన్ ప్రారంభించిన కొత్తలో అందరూ ప్రతిదీ చదువుతారు. అయితే ఇక్కడ ఈ డేటాలో ఏది కూడా పెద్దగా ఫోకస్ చేసే అంశాలు అయితే లేవు డేటా, కానీ మనం తెలుసుకుంటున్నాం, ఓకే. కానీ ఒకసారి గుర్తుంచుకోండి, దాదాబాయి నౌరోజీ ప్రకారం ఏంటి సార్, 340 కోట్లు జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం 20 రూపాయలు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్, బేస్ ఇయర్ ఇంపార్టెంట్ సార్, 1867-68. మరి నెక్స్ట్ చూస్తే ఈ గ్రంథం చాలా ఇంపార్టెంట్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇది ఇంపార్టెంట్. ఎవరు సార్? దాదాబాయి నౌరోజీ. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. అత్యధిక సార్లు అంచనా వేసిన వ్యక్తి అయితే సిర్రాసు. ఈ రెండు ఇంపార్టెంట్. కేటీ సా కంబట్ట గురించి ఈ గ్రంథం ఇస్తాడు, ద వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే కేటీ సా కంబట్ట. ఒక ఈ పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఈ నావల్ ఇంపార్టెంట్, ఈ యొక్క గ్రంథం ఇంపార్టెంట్. ఇక్కడ సిర్రాసు అత్యధిక సారులు ఎవరు అని అడుగుతారు, సిర్రాస్ ఇంపార్టెంట్. మొదటిసారి ఎవరని అడుగుతాడు, దాదాబాయి నౌరోజీ ఇంపార్టెంట్. రిమైనింగ్ మాకు బోల్డ్ అంత మెమరీ ఉంది సార్ అంటే మీరు చదువుకోవచ్చు, ఓకే. మరి నెక్స్ట్ మనం చూస్తే జాతీయ ఆదాయ అంచనాలో భాగంగా అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వికేఆర్వి రావు. వికేఆర్వి రావు చాలా ఇంపార్టెంట్ సార్, వికేఆర్వి రావు. ఎందుకంటే వికేఆర్వి రావు చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని పైన బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్వాతంత్రానికి ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు? 2 టైమ్స్ గుర్తులు అడిగాడు. వికేఆర్వి రావు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ బేసీర్ అంటే 1931-32 బేసీర్ ఆధారంగానే ఇతను అంచనా వేయడం జరిగింది. ఏంటి సార్ ఇంపార్టెంట్ చెప్పాం, శాస్త్రీయంగా అనే మాట ఉండాలి.
తొలిసారిగా భారతదేశంలో స్వాతంత్రానికి ముందు తొలిసారిగా శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే వికేఆర్వి రావు. ఓకే, మరి శాస్త్రీయంగా ఏంటి సార్? శాస్త్రీయంగా అంటే మరేనే సార్, ప్రస్తుతము మన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది శాస్త్రీయంగా 3 పద్ధతుల ద్వారా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. ఏ విధంగా? ఉత్పత్తి మదింపు పద్ధతి అంటుంది, ఆదాయ మదింపు పద్ధతి అంటుంది, వ్యయ మదింపు పద్ధతి అంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది? సాధారణంగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఒక పద్ధతి ద్వారా కనుక్కోలేము. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా, వ్యయ మదింపు పద్ధతి ద్వారా కనుక్కుంటాయి. కానీ మన దేశంలో అంత టెక్నాలజీ లేదు. అసలు మనం ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుకి బిల్లే మనం తీసుకోము. మరి బిల్లు తీసుకోకపోతే కొనుగోలు ఎంత అయింది, అమ్మకం ఎంత అయింది ఎలా తెలుస్తుంది? సో శాస్త్రీయత తక్కువ. అందుకే 3 పద్ధతులు. వ్యవసాయ రంగం ఉందనుకోండి, ఉత్పత్తి దగ్గరే కొలుస్తారు, అది తెలుస్తుంది కదా. ఈ రైతులు ఎంత ఉత్పత్తి చేశారు, ఈ ఉత్పత్తికి ఎంత ఆదాయం వచ్చిందని తెలుస్తుంది కదా. ఆ ఉత్పత్తి మార్కెట్కి వచ్చి ఆ మార్కెట్ నువ్వు బిల్ తీసుకుంటావా? నువ్వు టమోటా కొన్నప్పుడు బిల్ తీసుకుంటావా? కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి దానికి బిల్లు కౌంట్ అవుతుంది. సో అందుకే అక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అవుతుంది. మనకి ఇప్పటికీ కూడా టోకు ధరల సూచికే అక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వినియోగదారులు విజ్ఞానులు అయ్యి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందినప్పుడు మనకి ఆదాయ మదింపు పద్ధతి సరిపోతుంది. కానీ మన దేశంలో అలా లేదు కనుక ఈరోజు మన దేశంలో డిజిటలైజేషన్ ఎంత వచ్చినప్పటికీ కూడా మనం ఈ 3 పద్ధతుల ద్వారా, ఒకటి వ్యవసాయ రంగమేమో సాధారణంగా ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారాను, మరి అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక రంగము, సేవా రంగం ఉన్నాయో అవి ఆదాయ మదింపు పద్ధతి ద్వారాను, కొన్ని అంశాలు వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనం లెక్కించి ఈ విధంగా భారతదేశంలో ఎంత జాతీయ ఆదాయం ఉందని చెప్తుంది. ఇలా ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా తొలిసారిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే వికేఆర్వి రావు. ఓకే, ఎవరైనా ఆధార సంవత్సరం తీసుకోవాలి. సో ఇతను తీసుకున్న ఆధార సంవత్సరము 1931-32. ఓకేనండి. మరి ఇతను శాస్త్రీయంగా అన్నాం కదా, ఏ విధంగా సార్ అంటే చెప్పాం ఇప్పటికే. మనకి అప్పటికి వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగమునే కార్పొరేట్ రంగంగా ఉండేది. అప్పటికి సేవా రంగం అభివృద్ధి చెందాల. అప్పుడెక్కడ అమెజాన్, ఈ-కామర్స్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. సేవా రంగం అంటే సర్వీసెస్ చాలా తక్కువ ఉండేవి. సో ఇదంతా కలిపేసి కార్పొరేట్ రంగం అంటే పారిశ్రామిక సేవా రంగాలు రెండింటినీ కలిపే కార్పొరేట్ రంగంగా అతను తీసేసుకున్నాడు. సో వ్యవసాయ రంగాన్ని, కార్పొరేట్ రంగాన్ని, ఈ 2 రంగాలని తీసుకొని వ్యవసాయ రంగాన్నేమో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించారు, కార్పొరేట్ రంగాన్ని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించారు. ఈ విధంగా లెక్కించి అప్పుడు జాతీయ ఆదాయాన్ని ఇతనికి అనుకోవడం జరిగింది. మరి ఇతని ప్రకారము జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించారంటే వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తూ, కార్పొరేట్ రంగాన్ని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తూ, మరి మన జాతీయ ఆదాయం అంటే మన దేశమే కాదు కదా, మన దేశ పౌరులు ఇతర దేశాల్లో సంపాదించిన ఆదాయం కూడా మన దేశానికే చెందుతుందని చెప్పాం. అదే NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్, విదేశీ నికర కారక ఆదాయాన్ని కలిపితే, విదేశీ నికర కారక ఆదాయాన్ని కలిపితే ఇదే జాతీయ ఆదాయం అని చెప్పారు వికేఆర్వి రావు. ఓకే సార్, వికేఆర్వి రావు ఏ విధంగా శాస్త్రీయంగా చెప్పారంటే వ్యవసాయ రంగము ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, మరి అదేవిధంగా కార్పొరేట్ రంగము ఏదైతే పారిశ్రామిక సేవా రంగాలు ఆదాయ మదింపు పద్ధతి, ప్లస్ విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన విదేశీ నికర కారక ఆదాయం ఏదైతే ఉందో దానిని కలిపి జాతీయ ఆదాయం ఎంత అని చెప్పడం జరిగింది. అతని ప్రకారం మనం జాతీయ ఆదాయాన్ని పరిశీలిస్తే 1689 కోట్ల రూపాయల జాతీయ ఆదాయంగా అతను చెప్పడం జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయము 62 రూపాయలుగా చెప్పడం జరిగింది. ఈ విధంగా వికేఆర్వి రావు శాస్త్రీయంగా తొలిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఈ 2 వదిలేసినా పర్వాలేదండి, దయచేసి నేను చెప్పే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. బిట్టు ఓరియంటెడ్ మనకు అవసరం. మనం ఎంత చదివామనేది కాదు, ఎగ్జామినేషన్లో బిట్టు ఏ విధంగా వస్తుందో తెలుసుకోకుండా ఎగ్జామినేషన్లో బిట్టు వచ్చే దగ్గర వదిలేస్తే నువ్వు ఎంత చదివిన వేస్ట్. 20 పేజీలు చదివావు, బిట్టు వచ్చే దగ్గర తెలుసుకోలేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? సో మన ఎకానమీ మొత్తం ఇలాగే వెళ్తుంది. కంప్లీట్గా లాస్ట్ వరకు కూడా ఎగ్జామ్లో నేను చెప్పే బిట్టు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అక్కడ నువ్వు ఎలా కన్ఫ్యూజ్ అవుతావు కూడా నేను క్లాసులో చెప్తాను. ఓకేనండి. ఎనీవే, ఇంకో విధంగా అడగచ్చు. ప్రస్తుతం భారతదేశానికి చెందిన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎవరి యొక్క పద్ధతులను ప్రస్తుతం కూడా పాటిస్తుంది? వికేఆర్వి రావు. డ్యామ్ లిస్టుగా వికేఆర్వి రావు. ఓకే సార్, ఇదంతా కూడా స్వాతంత్రానికి ముందు భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలండి. మరి స్వాతంత్రం తర్వాత మన దేశానికి మనం కూడా ఈ స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయ అంచనాలు వేసుకున్నాం.
మరి వేసుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా స్వాతంత్రం అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి వేసిందే జాతీయ ఆదాయ కమిటీ 1949. మీకు ఆల్రెడీ చెప్పాను, జాతీయ ఆదాయ కమిటీ 1949. మరి ఈ జాతీయ ఆదాయ కమిటీ ఎవరి యొక్క అధ్యక్షతన సార్ వచ్చిందంటే మహాలనోబిస్ అనే వ్యక్తి యొక్క అధ్యక్షతన మరి వికేఆర్వి రావ్ డిఆర్ గాడ్గిల్ సభ్యులుగా వచ్చిందని చెప్పాం. వీళ్ళ ప్రకారం 1948-49 ఆధార సంవత్సరంగా నాటి జాతీయ ఆదాయం 8010 కోట్లు గాను, నాటి తలసరి ఆదాయం 225 రూపాయలు గాను. ఇది లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం. ఓకే సార్, ఒకసారి చూద్దాం. జాతీయ ఆదాయ కమిటీ 1949 ఎవరు అధ్యక్షతన అంటే మహల్నోబిస్. అతని ప్రకారం జాతీయ ఆదాయం 8710 కోట్లు, తలసరి ఆదాయం ఏమో 225 రూపాయలు. ఓకే, ఇక్కడ దీని విషయాలు చూద్దాం. ఈ జాతీయ ఆదాయ కమిటీ ఏం చెప్పిందంటే చూడండి సార్, జాతీయ ఆదాయ కమిటీ రిపోర్ట్ ప్రకారం మనం పరిశీలిస్తే ఏమని చెప్పిందంటే 3 పాయింట్లు ఇక్కడ జాతీయ ఆదాయ కమిటీ చెప్పింది. స్వాతంత్రం అనంతరం మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాలు చెప్పడానికి వేసిన జాతీయ ఆదాయ కమిటీ ఏమని చెప్పిందంటే భారతదేశానికి వచ్చిన ఏదైతే జాతీయ ఆదాయం ఉందో ఈ ఆదాయములో సగము వ్యవసాయ రంగం నుండి వస్తుంది. వ్యవసాయ రంగం వాస్తవంగా చెప్పాలంటే 56% కంట్రిబ్యూటింగ్ జీడిపి ఓన్లీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. ఓకే, సగము భాగం పైగా వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. ఓకే, నెక్స్ట్ జాతీయ ఆదాయం అనేది స్వాతంత్రానంతరం 1/6వ వంతు చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఈ చేతి వృత్తులు మరియు మైనింగ్ కార్యకలాపాల నుంచి వస్తుంది. చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు ఖచ్చితంగా. జాతీయ ఆదాయ కమిటీ ప్రకారము చేతి వృత్తులు మైనింగ్ నుండి మనకి ఎంత శాతం జాతీయ ఆదాయం వస్తుందంటే 1/6%. 1/6 1/6వ వంతు పర్సంటేజ్ కావాలంటే ఇండో 100 పెట్టవచ్చు. ఓకే సార్, 1/6వ వంతు వస్తుంది. వ్యవసాయ రంగం నుంచి 1/2వ సగభాగం వస్తుంది. మరొక పాయింట్ అకాడమీలో చెప్పడం జరిగింది సార్. ఎక్కువగా మనం అకాడమీ బేస్లోనే వెళ్తున్నాం. అకాడమీతో పాటు మార్కెట్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎంతమంది పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాల సమాచారం మీకు అందించేస్తున్నాను. ఎనీ బుక్, నేను పేర్లు అయితే మెన్షన్ చేయను, ఎనీ బుక్ ఇన్ కాంపిటేటివ్ వరల్డ్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న అంత సమాచారాన్ని మీకు అందిస్తాను. సో నేను ఒక సివిల్ సర్వీస్ గ్రూప్ 1 యాస్పిరెంట్ని కూడా కనుక మీకు మరింతగా గ్రూప్ 2 సిలబస్తో పాటు ఎకానమీ యొక్క కోర్ లెసన్ కూడా నేను అందిస్తాను. ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను. ఓకేనండి. ఎనీవే ఒకసారి చూద్దాం. మరొక పాయింట్ ఏంటంటే ఎన్డీపీలో ప్రభుత్వ రంగం యొక్క వాటా, ప్రభుత్వ రంగం వాటా వీడు చెప్పింది. వీడు అక్కడ ఎన్డీపీని జాతీయ ఆదాయంగా పరిగణించాడు. చెప్పాను కదా 8 జాతీయ ఆదాయ భావనలు ఉన్నాయి. ఆ లెసన్ విన్నాక మీకు అర్థమవుతుంది. జీడిపి, ఎన్డీపీ, జిఎన్పి ఏదైనా జాతీయ ఆదాయమే, చిన్న ఒక వేరియేషన్ ఉంటుంది. సరే, ఎనీవే ఎన్డీపీలో ప్రభుత్వ రంగం వాటా అంట 7.6%గా ఉంటుంది అని చెప్పడం. ఎంత సార్ చెప్పాడు? 7.6%. ఓకే సార్, స్వాతంత్రం అనంతరం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినది ఏంటంటే జాతీయ ఆదాయ కమిటీ. మరి స్వాతంత్రానికి ముందు శాస్త్రీయంగా అంచనా వేసింది ఎవరంటే వికేఆర్వి రావ్. స్వాతంత్రానికి ముందు తొలిసారిగా అంచనా వేసింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. స్వాతంత్రానికి ముందు మరి అత్యధిక సార్లు అంచనా వేసిందంటే సిర్రాస్. ఈ పాయింట్స్ అలా గుర్తుంచుకోండి. సిర్రాస్, వికేఆర్వి రావ్, దాదాబాయి నౌరోజీ, ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. ఓకే సార్, ఈ విధంగా వికేఆర్వి రావ్ ఎప్పుడంటే ఆధార సంవత్సరం అంటే 31, 32, జాతీయ ఆదాయం ఏమో 1689 కోట్లు, తలసరి ఆదాయం 62 రూపాయలుగా చెప్పడం జరిగింది. మరి వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కార్పొరేట్ రంగాన్ని, విదేశీ నికరకారక ఆదాయం ఏదైతే ఇతర దేశాల నుంచి ఉంటుందో దాన్ని కల్పిస్తే జాతీయ ఆదాయం వస్తుందని ఇతను చెప్పడం జరిగింది. ఓకే సార్, మరి స్వాతంత్రం అనంతరం జాతీయ ఆదాయ అంచనాలు ఎప్పుడైతే సిఎస్ఓ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా సిఎస్ఓనే. సో సిఎస్ఓ మరి ఆల్రెడీ మనం చెప్పాం, సిఎస్ఓ మీన్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ on 1951 located at న్యూఢిల్లీలో ఉంది సార్ ఈ సంస్థ సిఎస్ఓ. మరి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది 1951 ఏర్పడిన తర్వాత ఎప్పటికీ కూడా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది సిఎస్ఓ అని. చాలా ఇంపార్టెంట్. ఓకే, జాతీయ ఆదాయాన్ని ప్రస్తుతం మన దేశంలో అంచనా వేస్తుంది ఎవరంటే సిఎస్ఓ. ఈ సిఎస్ఓ ఆధార సంవత్సరాలను మనం పరిశీలిస్తే ఈ సిఎస్ఓ స్వాతంత్రం అనంతరం కూడా ఆధార సంవత్సరాల ఆధారంగా జాతీయ ఆదాయం అంచనా వేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే టాపిక్ ప్రస్తుత ఆధార సంవత్సరం. ఖచ్చితంగా మీరు చూడండి, రేపు ఎగ్జామ్లో బిట్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా ఆ బిట్ ఇచ్చేస్తున్నాడు. 2018 తీసుకోండి, 2016 తీసుకోండి, మెయిన్స్లో ఖచ్చితంగా బిట్ ఇస్తాడు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రస్తుత ఆధార సంవత్సరం ఏంటి, ఆ బిట్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు.
మీరు ఖచ్చితంగా అక్కడ డౌట్ పడొద్దు, బిట్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రస్తుత ఆధార సంవత్సరం, నెక్స్ట్ రాబోయే ఆధార సంవత్సరం, ఇది అప్డేట్ మన ఎకానమీలో, ఇది అప్డేట్. మరి ప్రస్తుత ఆధార సంవత్సరము, రాబోయే ఆధార సంవత్సరం గురించి చెప్పేటప్పుడు అసలు ఆధార సంవత్సరాలు మనం పరిశీలిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత సిఎస్ఓ తీసుకున్న ఆధార సంవత్సరాలు వరుసగా చూస్తే మొట్టమొదటి ఆధార సంవత్సరం 48, 49, అది జాతీయ ఆదాయ కమిటీకి కానివ్వండి, సిఎస్ఓ కానివ్వండి, దీన్నే ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఓకే, స్వాతంత్రం అనంతరం భారతదేశ ఆధార సంవత్సరం మొట్టమొదటిది ఏదంటే 1948, 49. దాదాబాయి నౌరోజీ ఏ ఆధార సంవత్సరంగా తీసుకున్నాడంటే 1867, 68. ఓకే, 1948, 49 తర్వాత ఆధార సంవత్సరం 60, 61. నెక్స్ట్ 60, 61 తర్వాత 70, 71. తర్వాత 80, 81. తర్వాత సాధారణంగా క్లాసులో చెప్పేటప్పుడు అందరూ నెక్స్ట్ అనేసరికి 90, 91 అంటారు. కాదు సార్, 93, 94 మోస్ట్ ఇంపార్టెంట్, 93, 94. మరి నెక్స్ట్కి వచ్చేసరికి ఆధార సంవత్సరం 1999, 2000 అండి. మరి నెక్స్ట్కి వచ్చేసరికి ఆధార సంవత్సరం 2004 to 5 అండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఆధార సంవత్సరం 2011, 12. సో ప్రస్తుత ఆధార సంవత్సరం 2011, 12. సార్ ఏ లెక్కలు చూడండి, 2011, 12 లెక్కల ప్రకారం ఉంటాయి. సాధారణంగా గ్రూప్ 2కి కొత్తగా చదివిన విద్యార్థులు అకాడమీ పుస్తకాన్ని తీస్తారు, వాడిని తిడతారు. వీడు చూడు 2011, 12 అని పెట్టి అప్పుడు ఇచ్చాడు, ఈ పాత డేట్ ఇచ్చేస్తున్నాడు ఏబిపిఎస్ వాడు, 2011, 12 ప్రకారం అంటున్నాడు అనేసరికి వీళ్ళందరూ కూడా అమ్మో అప్పటి నుంచి చదవాలా, 11, 12 నుంచి ఇప్పుడు వరకు చదవాలా, మాకు ఈ ఎకానమీ కష్టం రా బాబు అనుకుంటారు. కానీ ఆధార సంవత్సరం అనేది అప్డేట్. సో ఆధార సంవత్సరం ఆధారంగా అడుగుతాడు. ఏమండి ఒక విషయం, ఏవైనా లెక్కలు వేసేటప్పుడు ప్రతి సంవత్సరం చేయలేరు కదా. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించాలంటే ప్రతిరోజు నిరుద్యోగాన్ని ప్రతిరోజు ఎలా లెక్కిస్తారు? ఆధార సంవత్సరం ఆధారంగా కొన్ని లెక్కలు కొన్ని రకాలు జరుగుతాయి. భారతదేశంలో ఎన్ని పొందులు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి అనేవి ఒక 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. 2012, 13 లెక్కింపులు జరిగాయి. 2007, 8 తర్వాత 12, 13 జరిగాయి. ఆ 12, 13 మనం ఇప్పుడు చదవాలి. భూకామాతాల సర్వే ఉంది, 10, 11 అయింది, మన 15, 16 అయ్యాయి. నీకు ఎక్కడైనా ఎగ్జామినేషన్లో 2015, 16 ప్రకారం అంటాడు, అంటే తప్ప అది అప్డేట్ కాదని కాదు, అదే సర్వే 2015, 16 ప్రకారం అడుగుతాడు. దానికి కొత్తగా చదివిన విద్యార్థులు ఏమనుకుంటారు, అమ్మో ఎకానమీ ఇంత డేటాలు అప్పటి నుంచి చదవాలనుకుంటారు. అలా ఎవరైతే తెలుసుకోగలుగుతారో, అయితే వాస్తవంగా తెలుసుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా ఎకానమీకి మీరు క్లాసులు వినాలి, గైడెన్స్ తీసుకోవాలి. గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించాలంటే ఎకానమీ మంచి ఎక్స్పర్ట్ దగ్గర క్లాసులు తీసుకోవాలి. అది నేనే చెప్పను, ఎవరి దగ్గరైనా, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే సార్. ఎనీవే, ప్రస్తుత ఆధార సంవత్సరం 2011, 12 సార్. ఈ ఆధార సంవత్సరము రావడానికి కారణం ఏంటంటే 2015లో ఒక కమిటీ వేశారు సార్, సుందరం కమిటీ. ఈ కమిటీ ఆధారంగా 2011, 12 ఆధార సంవత్సరం అనేసరికి అది అప్పటి నుంచి అమల్లోకి రాదు, అది బేసిక్గా తీసుకుని తదుపరి అమల్లోకి వస్తుంది. సో 2015లో సుందరం కమిటీ ఏమని చెప్పిందంటే 2011, 12 సంవత్సరంలో ఎటువంటి ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యము, ఎటువంటి ఒడిదుడుకు లేని సంవత్సరం, ఆ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకునే లెక్కలు లెక్కిస్తే అది ప్రామాణికంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయని చెప్తే అప్పుడు 2011, 12 ఆధార సంవత్సరాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారంటే 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అది గుర్తుంచుకోండి. సో ప్రస్తుత ఆధార సంవత్సరం ఏదంటే 2011, 12. ప్రస్తుత ఆధార సంవత్సరం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2017 ఏప్రిల్ 1. ప్రస్తుత ఆధార సంవత్సరం మారడానికి గల కమిటీ ఏంటంటే సుందరం కమిటీ. మరి రాబోయే ఆధార సంవత్సరము మారిపోతుంది సార్, ఇది 2017, 18 అనే ఆధార సంవత్సరం వస్తుంది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే కరోనా వల్ల ఆగిపోయింది, లేదంటే 2021, 22 నుంచి రావాలి. మరి దీని అప్డేట్ నేను చెప్తాను. ఓకే సార్. ఆధార సంవత్సరంతో పాటు శంకరాచార్య కమిటీ ప్రకారం మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31కి మార్పు చేయడం జరుగుతుంది. దీనికోసం మరో వీడియోలో చెప్తాను. మరి నెక్స్ట్ వీడియో జాతీయ ఆదాయ పదజాలాలకు వెళ్దాం. ఇది చెప్పే ముందు ఒకటే గుర్తుంచుకోండి, యాప్లో ఎగ్జామ్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. సిలబస్ ఇచ్చి రాయండి. ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఉద్యోగ విజయానికి నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. ఇట్లు మీ ఆర్ఎస్ రెడ్డి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.